ఎన్టీఆర్ ఆర్ట్స్, యూసుధ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ పలు ప్రాంతాల్లో జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో షూటింగ్ జరుగుతుండగా ఆ చిత్ర బృందంపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. తేనెటీగలు కుట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. షూటింగ్ సమయంలో ఒక ప్రేక్షకుడు సెట్లో ఏర్పడిన తేనెటీగల తెట్టుపై రాయి విసిరాడని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత తేనెటీగలు ఎగిరి అక్కడున్న వ్యక్తులను కాటువేయడం ప్రారంభించాయి. ఇందులో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా కాటుకు గురయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సంఘటన సమయంలో జాన్వీ జూనియర్ ఎన్టీఆర్ సెట్ లో లేకపోవడంతో వారు త్రుటిలో తప్పించుకున్నారు. తెలుగుతో పాటు పలు భాషల్లో దేవర సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ కనిపించనున్నారు. దేవర చిత్రం అక్టోబర్ 10, 2024న విడుదల కానుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాని ఆసక్తికరంగా మార్చేందుకు చాలా షూటింగ్ లొకేషన్లను ఎంచుకున్నారు. దేవర సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవరి చిత్రాన్ని మొదట ఏప్రిల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. తరువాత దాని విడుదల తేదీని పొడిగించారు. దేవర సినిమా ఫస్ట్ పోస్టర్ ని జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రం యాక్షన్ డ్రామా కాబట్టి యాక్షన్ పట్ల ఆసక్తి ఉన్న ప్రేక్షకులకు ఇది చాలా ప్రత్యేకమైనది. దేవర చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి భాగానికి 300 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు. దీనికోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.